India is the fastest growing economy in the world. Indian stock market are now fourth largest in entire world and India is the fifth largest economy in the entire world. Next 3 to 4 years లో చైనాని నెక్స్ట్ 10 years లో యూఎస్ఏని కూడా బీట్ చేసి ఇండియా టాప్ 1 ప్లేస్లో ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అని నేను యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో తెగ చూస్తున్నా. సో దాని గురించి మాట్లాడదాం అని వస్తున్నా. నేనేమి నెగిటివ్ వైబ్స్ పాస్ చేసలేను, ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పడం నా బాధ్యత. ఫస్ట్, ఇప్పుడు ఇండియాలో టాప్ లార్జెస్ట్ ఎకానమీ ఏది? యూఎస్ఏ. వాళ్ళ జీడిపి ఎంత తెలుసా? నియర్లీ $28.7 ట్రిలియన్. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ వచ్చేసి చైనా, వాళ్ళది వచ్చేసి నియర్లీ $18 ట్రిలియన్. మరి మన ఇండియాది ఎక్కడ తెలుసా? ఫిఫ్త్ ప్లేస్, నియర్లీ $3.7 ట్రిలియన్. అంటే మన ఇండియా కరెంట్ జీడిపి ఉందా, దాన్ని ఇంటూ 7 లేదా ఇంటూ 8 టైమ్స్ చేసినాం అనుకో, అప్పుడు యుఎస్ జీడిపితో మనం మ్యాచ్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ టాప్ 8 కంపెనీస్ ఉన్నాయి కదా యూఎస్లో, లైక్ ఫేస్బుక్ అంటే మెటా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టెస్లా కానీ, ఎన్విడియా కానీ, యాపిల్ కానీ, ఈ టాప్ 8 కంపెనీస్ ఉన్నాయా, అవన్నీ కంబైన్ చేస్తే నియర్లీ 14 నుంచి $18 ట్రిలియన్ ఓన్లీ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషనే ఉంటుంది. సో ఎవరన్నా మీకు నెక్స్ట్ 5 years 6 years 10 yearsలా యూఎస్ఏ, జపాన్ అందరిని ఓవర్కమ్ చేస్తాం, ఇండియా నెంబర్ 1 ఉంటుంది అంటే నమ్మకండి. ప్రాక్టికల్ డేటా చూడండి. ఇప్పుడు 100% మనం గ్రోత్ రేట్ వినామనుకో 8 years పడుతుంది యూఎస్ఏ ప్లేస్లో ఓనికి. ఇప్పుడు ఇండియాస్ కరెంట్ గ్రోత్ ఎంత? నియర్లీ 6.5 నుంచి 7%. ఇది కూడా హైయెస్ట్ ఇన్ ఎంటైర్ వరల్డ్. కంపేర్ చేస్తే హైయెస్టే. మనం 7% అజ్యూమ్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? అదొక్కసారి ఆలోచించండి. అండ్ ఆబ్వియస్లీ యూఎస్ కూడా ప్రతి సంవత్సరం దేశంలోకి పోదు కదా, ఎంతో కొంత గ్రోత్ చూపిస్తుంది కదా. సో అందాజా ఇట్ మే టేక్ డికేడ్స్, 2 decades అంటే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో తీసుకుంటుంది. ఇండియా విల్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ సెకండ్ వచ్చేసి ఏ కంట్రీ పెరుగుతుందన్నా సరే మనం దాన్ని జీడిపి చూస్తాం, కానీ జీడిపితో పాటు ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ చూడాలి, అది వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్. ఇప్పుడు ఒక్క ఇండియన్ ఎంత సంపాదిస్తుండే యావరేజ్గా అంటే $2,700 సంపాదిస్తాడు. అదే యూఎస్లో ఆన్ అన్ యావరేజ్గా ఒక్కరు ఎంత సంపాదిస్తారు అంటే $85,000. $85,000 ఏడుంది, $2,700 ఏడుంది. ఇన్ఫ్యాక్ట్ టాప్ 150లో మనం 136తో లేదా 126th ప్లేస్లో ఉంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే పర్ క్యాపిటా ఇన్కమ్ బంగ్లాదేశ్ది ఇండియా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే ఉంది. సో ఏంటి బ్రో ఇప్పుడు ఇండియా ఫాస్ట్గా గ్రో అవుతలే అని కంప్లైంట్ చేస్తున్నాం అంటే, లేదు, ఇండియా ఫాస్ట్గానే గ్రో అవుతుంది, కానీ 5 yearsలో 10 yearsలో అయిపోతుంది అని నేను వీడియోస్ చూసిన, 3-4 చూసిన. సో ఇది కాదు పంచాయతీ, 2 decades 3 decades మినిమం పడుతుంది అని చెప్తున్నా. అండ్ ఇది పర్ఫెక్ట్ టైం ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో కామెంట్స్లో కానీ లేకపోతే ఇన్బాక్స్లో కానీ, బ్రో కొత్త సెగ్మెంట్స్ వచ్చినాయి కదా, కొత్త సెక్టార్స్ వచ్చినాయి కదా, దాంట్లో స్టాక్స్ చెప్పండి, దాంట్లోనే ఇన్వెస్ట్ చేద్దాం. అండ్ ఈ మధ్య కొత్తగా ఎన్ఎఫ్ఓస్ వచ్చినా సరే కొత్త వాటి మీద ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీ వచ్చింది, ఇప్పుడు ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు షుగర్ బ్లెండింగ్ నుంచి. సో ఇది కొత్తవి కదా మనకి రీసెంట్ టైమ్స్లో వచ్చినాయి. సో నేనేమంటున్నా అంటే ప్రతిసారి కొత్త దానిలా ట్రై చేయకుండా పాత స్టాక్స్, మంచి వర్త్ఫుల్ ఉన్న స్టాక్స్, ఫ్యూచర్లో ఇంకా బాగా పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు కార్ చూసుకో, ఇండియాలో ఓన్లీ 4% పీపుల్ దగ్గరనే కార్ ఉంది, కానీ చైనాలో ఈ నెంబర్ వచ్చేసి నియర్లీ 15%. అండ్ యూఎస్లో ఈ నెంబర్ వచ్చేసి 89%. అంటే యూఎస్లో 89% పీపుల్కి కార్ ఉంది, కానీ ఇండియాలో వచ్చేసి ఆ నెంబర్ 4%. ఎక్కడ? 89% ఎక్కడ? సో మనం ఏసీస్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, లేదంటే కార్స్ కానీ, ఇంటర్నెట్ కానీ. అండ్ ఇంటర్నెట్ గురించి వస్తే మన జియో మామకైతే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే జియో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే 20% 25% ఉండే నెంబర్ కాస్త సడన్గా 58%కి వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది యూఎస్లో అయితే నియర్లీ 95% ఉంది. సో ప్రతిసారి కొత్త స్టాక్స్ వెతకడము, కొత్త సెక్టార్స్లోనే ఇన్వెస్ట్ చేస్తా అని వెయిట్ చేయడం కాకుండా, ఆల్రెడీ పాత స్టాక్స్ ఉన్నాయి అండ్ ఈ స్టాక్స్ మంచి పర్ఫామ్ చేస్తాయి, ఫ్యూచర్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. అండ్ మార్కెట్ ఫాలో అయిందనుకో ఈ స్టాక్స్ కూడా ఫాలో అవుతాయి. సో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే పాత స్టాక్స్ కూడా ఒక్కసారి చెక్ చేయండి, మీకు వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మీరేమనుకుంటారు ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది మనం 4th లేదా 3rd లార్జెస్ట్ ఎకానమీలా అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.